రేపు శనివారం నాడు శెట్టిల ఏకాదశి వచ్చింది. శనివారంతో కలిసొచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా నువ్వులు ఉపయోగించాలి. మన పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున నువ్వులను ఉపయోగించాలి వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి. నువ్వులను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జనవరి 25 శనివారం నాడు శెట్టిల ఏకాదశి వచ్చింది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాలు పొందవచ్చు. కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించడం. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చెయ్యాలి. అయితే ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని స్నానం చేయండి. శెట్టిల ఏకాదశి రోజున ఇలా స్నానం చేస్తే జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిగిస్తుంది. మీ జీవితంలో ఆటంకాలు ఎదురవకుండా ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామి వారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు 11 ఏలక్కులు ఒక దారానికి గుచ్చి ఆ ఏలక్కుల మాలని తయారు చేసి ఆ ఏలకుల మాలని వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఏలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇలా స్వామివారిని పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతిచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తుంది. ఈ శెట్టిల ఏకాదశి రోజున నువ్వులను 6 రకాలుగా ఉపయోగించాలట. ఈ 6 విధాలుగా ఉపయోగించలేని వారు కనీసం ఏదో ఒక విధాన్ని పాటించడం. ముందుగా నీళ్ళలో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి. అలాగే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. ఇలా స్నానం చేసిన ఖచ్చితంగా కొన్ని నువ్వులు తినాలి. అలాగే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తాగాలి. నువ్వులతో చేసే ఆహార పదార్థాలు తినాలి. ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా నువ్వులను మాత్రం ఖచ్చితంగా తినండి. జాతక దోషాలను తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా తులసిని పూజించాలి. ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి ముక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లోకి అపారమైన సంపదలు తీసుకువస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలు తొలగిపోయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం. సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ ఏకాదశి రోజున 2 రావి ఆకులను తెచ్చుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను 1 రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి.
ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా సరే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఇంట్లో దాన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున ఓం వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణుదేవిని ఆశీర్వాదంతో భోగభాగ్యాలు పొందుతారు. ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పువ్వులను సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.